నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఏలూరు జిల్లాలో వింత విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. వాళ్ళ భార్యల్ని తిరిగి ఇంటికి పంపాలని ఇద్దరు భర్తలు ఏలూరు కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఇలా టెంట్ వేసుకుని నిరాహార దీక్ష చేశారు. వీళ్ళిద్దరు భార్యల కోసం రోడ్డు ఎక్కిన భర్తలు. అసలు చాలా మంది అనుకుంటున్నారు నవ్వేడేస్ ట్రెండ్ ఎలా ఉంది, లవ్ చేసుకుంటున్నారు. డీటెయిల్గా వెళ్దాం, డెప్త్గా మాట్లాడుకుందాం. లవ్ చేసుకుంటారు లేదా బ్రేకప్ అయిపోతారు. అదృష్టం బాగుంటే పెళ్లి చేసుకుంటారు, ఫార్వర్డ్ ముందుకు వెళ్తారు. అక్కడ కూడా అదృష్టం బాగుంటే కంటిన్యూ అవుతారు, లేదా మధ్యలో డైవర్స్ అవుతుంది. అలా ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్, అంటే సిచ్యువేషన్షిప్ అనో, ఫ్రెండ్షిప్ అనో, రిలేషన్షిప్ అనో, ఇంకోటి రకరకాల పేర్లు పెట్టుకుని డేటింగ్ అనో, రకరకాల పేర్లు పెట్టుకుని వాళ్ళ పనులు అయితే చేసుకుంటున్నారు. ఇలాంటి ఉన్న ట్రెండ్లో చాలా మంది మగవాళ్ళకి కూడా అసలు పెళ్ళే వద్దు మాకు, నీ అమ్మ హాయిగా ఉండొచ్చు మనం అనుకున్న రీతిలో కొంతమంది మగాళ్ళు ఉన్నారు. అలాంటి మగాళ్ళు ఉన్న ఈ సమాజంలో మా భార్యలు మాకు ఇంటికి పంపాలని ఇద్దరు భర్తలు రోడ్డు ఎక్కి చేశారంటే అసలు దీని ఏమంటారు మీరు చెప్పండి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలపండి. ఈ లింకును కూడా షేర్ చేయండి మీ గ్రూప్స్లో. వీళ్ళ మామగారు అయ్యంగారు అని వీళ్ళ మామగారు ఎవరు వాళ్ళిద్దరు కూతుర్ని పుట్టింటికి పంపకుండా వాళ్ళ దగ్గర పెట్టుకుని చాలా రోజులుగా వాళ్ళ దగ్గర ఉంచుకున్నారంట. మా భార్యలు మాకు ఇంటికి పంపండి అని అడుగుతా అహంకారాలు ఉంటాయి. కొంతమంది పెద్దవాళ్ళకి అహంకారాలు, కళ్ళు నెత్తికెక్కి, ఒళ్ళు పొగరెక్కి, మదం బాగెక్కి, సో వాళ్ళకి వీటన్నిటితో కళ్ళు మూసుకుపోతాయి. వాళ్ళు ఏం అంటున్నారో, ఏం చెప్తున్నారో, ఏం చూస్తున్నారో, ఏం అనుకుంటున్నారో వాళ్ళకే తెలియదు. ఇప్పుడు వీళ్ళు చేసిన పనికి వాళ్ళ కూతుర్ని పంపట్లేదు. నీకు అలాంటి ఈగో అహంకారం ఉన్నప్పుడు పెళ్ళి నువ్వు చేసావు. క్వశ్చన్ నెంబర్ 1. ఇప్పుడు వీళ్ళకి పిల్లలు ఉంటారు, నా నానేది లేదా అమ్మేది అడుగుతూ ఉంటారు. వీళ్ళ నుంచి వాళ్ళకి దూరం చేసిన పాపం నీకు రాలేదు. క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 3. నువ్వు ఇంత సైకోగాడని తెలిస్తే అసలు మీ కూతురు నీ దగ్గరకు వచ్చేవారు కాదు. పెద్దవాళ్ళు ఎందుకు ఇలా ఇప్పుడు వీళ్ళు ఏమైనా తాగుబోతూ, తిరుగుబోతూ, పనికిమాలలో అయితే ఫోన్ చేశారంటే ఏమైనా అర్థం ఉంది? ఏం నిజం లేకుండా నీ యొక్క అహంకారంతో అక్కడ చూపించుకుంటుంటే ఏమనాలి ఈ పెద్దవాళ్ళని? చెప్పండి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారు చెప్పండి, ఓపెన్ గా చెప్పండి. కలెక్టరేట్ లో కూడా ఫిర్యాదు చేశారంట వీళ్ళు. భార్య బాధితుల సంఘం ఉంటారు, బాబా సంఘం అని. పెళ్లి చేసావు, వాళ్ళ జీతం ఏదో వాళ్ళు బతుకుతారు, కష్టమో నష్టమో దుఃఖమో సుఖమో మీకెందుకు? అవసరం అయితే సాయం చేయాలి, లేదా కామ కూర్చోవాలి కదా. ఈ పొగరబోత్తనం ఏంటి, పెత్తనం ఏంటి? ఈ వీడియో ఎవరో చూస్తే మీరే ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళ జీతం పోయే, పిల్లల జీతం పోయే, పెళ్లి చేసుకుని వీళ్ళ జీతం పోయే, మొత్తం రోడ్డు మీదకి వచ్చిందో పరుగు పాయే. చేసే పని ముందర, చెప్పే మాట ముందర, వినే విషయం ముందర 1-2 సార్లు పునః పరిశీలించి చేస్తే ఎటువంటి ఘోరాలు, ఇబ్బందులు జరగవు. మీ యొక్క అహంకారపూరితమైన కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీరు ఏవైతే ఇలాంటివి తీసుకుంటారో అవతల వాళ్ళు ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుని ఏకంగా చూడండి ఏం రాశారు. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్ళు అయ్యాక కాపురానికి పంపకుండా తిరిగి అల్లులపై కేసు పెట్టి ఇబ్బందులు పెడుతున్న శాటిస్ట్ మామ శ్రీనివాస్ రామాంజన్ అయ్యర్ పై చర్యలు తీసుకోవాలి. ఇట్లు మోసపోయిన అల్లుళ్ళు ఏలూరు. మొత్తం బ్యానరే కట్టేశాడు కదా. ఇప్పుడు ఆయన నీ పరువు పోయిందా? 4 గోడల మధ్యలో ఉండవలసిన విషయాన్ని 400 మంది కోట్లు బయటకు వచ్చేసింది. 400 కోట్ల మంది తెలిసేలా బయటకు వచ్చేసింది. పెద్ద శాడిస్ట్ అని మీ అల్లులే చెప్తున్నారు. పిచ్చిన నేల మానుకుని కాపురాలు పంపండి. అసలు కలెక్టరేట్ ఏదైతే ధర్నా చేస్తున్నారు కదా కలెక్టర్ గారు, ఏలూరు జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఒకసారి విషయం తెలుసుకుని వాళ్ళకి న్యాయం అయితే చేయండి. ఒకటబ్బా చేస్తా, పెళ్లి మంచిగా చేసుకుని అయితే పెళ్లి జోలికి వెళ్ళకండి. ఎప్పుడైనా ఈగో యాటిట్యూడ్ జోలికి పోతా 3 వ్యక్తులు బలైపోతారు. అది పిల్లలు కావచ్చు, వీళ్ళు కావచ్చు, పెద్దలు కూడా కావచ్చు. ఇది మాత్రం చేసే పని ముందు ఒక్కసారి దృష్టి పెట్టి కరెక్ట్గా చేస్తే బాగుంటుందని ఇది ఒక అభిప్రాయంగా చెప్తున్నాను. కానీ ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే మీ కింద కామెంట్స్ రూపంలో తెలపండి. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.